చారిత్రాత్మక మచిలీపట్నాన్ని సుందరంగా తీర్చిదిద్దిన బాపిరాజు గారికి, శ్రీమతి ప్రమీల మదనపల్లి, శ్రీ బాలస్వామి విజయనగరం, కొంచెం 3 లక్షల పైబడి శ్రీ అలీం బాషా మంగళగిరి తాడేపల్లి, శ్రీ అలీం బాషా గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుండి శ్రీ కేతన్ గార్గ్ ఐఏఎస్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ నుండి శ్రీ కేతన్ గార్గ్ ఐఏఎస్, డాక్టర్ దినేష్ నెల్లూరు నుండి కమిషనర్ గారు స్థానిక కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉన్నందున డాక్టర్ దినేష్ స్వీకరిస్తారు. నెల్లూరు నుండి లాంచ్ ఆఫ్ కాఫీ టేబుల్ బుక్. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల్ని సవినయంగా మనవి చేస్తున్నాం. కార్యక్రమాల కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరిస్తారు. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై కాఫీ టేబుల్ బుక్ని ఆవిష్కరిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సహచర మంత్రివర్యులు నారాయణ గారు, కొల్లు రవీంద్ర గారు, స్థానిక శాసనసభ్యులు వెనిగండ్ల రాము గారు, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ పట్టాభి గారు, జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, పెద్దలందరి సమక్షంలో మనందరి కరతాళ ధ్వనులతో ఈ సందర్భాన్ని సుసంపన్నం చేద్దాం గట్టిగా. ధన్యవాదాలు సార్. మీ అందరి సావధానాన్ని కోరుతూ చిరంజీవులను వేదికపైకి ఆహ్వానిస్తాను. చిరంజీవులు చాగంటిపాటి చరితశ్రీ బత్తుల స్మైలీ 9వ తరగతి చదువుతున్నటువంటి చిరంజీవులు శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్ గుడివాడ. మీ అందరి సావధానాన్ని కోరుతూ మీ అందరినీ లేచి నిలబడవలసిందిగా వినమ్రపూర్వకంగా అభ్యర్థిస్తున్నాను. ఒక ప్రతిజ్ఞ స్వీకరిస్తాం. మనం కుడి చేతిని ముందుకు చాచుదాం. స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్ర రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచుటలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని, భవిష్యత్ తరాలకు ఆరోగ్యవంతమైన సుభిక్షమైన
ఆనందకరమైన ఆనందకరమైన ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్రగా స్వచ్ఛ ఆంధ్రగా తీర్చిదిద్దేటట్లు తీర్చిదిద్దేటట్లు నా వంతు నా వంతు కృషి చేస్తానని కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణం చేస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. అమ్మా చిరంజీవి చాగంటిపాటి చరితశ్రీ, బత్తుల స్మైలీ 9వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థినులు వీరు. శ్రీ పొట్టి శ్రీరాములు మున్సిపల్ హై స్కూల్. ఆరోగ్యం, పరిశుభ్రత, ఒక అడుగు ముందుకు, స్వచ్ఛత వైపు, ఇది స్ఫూర్తి. ఈనాటి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అందరికీ నమస్కారం. ఈరోజు గుడివాడలో చాలామంది అభివృద్ధి కార్యక్రమాలు చేసి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితోటి ముందుకొచ్చి డొనేషన్స్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. అందులో ప్రధానంగా మన బాలాజీ సినిమా హాల్ ఓనర్ అన్నే నరసింహరావు, పుష్ప లీలావతి దంపతులు గుడివాడలో జరుగుతున్న బస్టాండ్ అభివృద్ధికి వారి పేరు మీదుగా 3 కోట్ల విరాళం ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇవాళ అందరూ చప్పట్లు కొట్టాల్సింది కోరు. థ్యాంక్ యూ. మీకు అది చెప్పాల్సిన అవసరం లేకుండా మీ ఆనందం వ్యక్తం చేసినందుకు థ్యాంక్ యూ. ఇలాగే ఆయన కొంచెం 92 ఏళ్ల వయసు. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు 3 కోట్ల రూపాయలు ఆల్రెడీ మన గవర్నమెంట్ హాస్పిటల్ కూడా డొనేషన్ ఇచ్చినటువంటి వ్యక్తి ఆయన. అలాగే ఇవాళ 3 కోట్లు మన బస్టాండ్కి కూడా డొనేషన్ ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఆయన పేరు బస్టాండ్ ప్రాంగణానికి, అదే బస్టాండ్ ముందు కట్టబోయే బిల్డింగ్కి ఇవ్వడానికి, మన పేరు పెట్టడానికి అడుగుతూ ఉన్నారు. సో ముఖ్యమంత్రి వారి చేతుల మీదుగా చెక్ స్వీకరించాల్సిందిగా రామ్ ప్రసాద్ గారిని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. అలాగే మన పవన్ దంపతులు కూడా ఒకసారి ఎలవర్తి శ్రీనివాసరావు గారు అబ్బాయి అండ్ డాక్టర్ గారు వాళ్ళ వైఫ్ వారు కూడా సరక్షణ గారు పేర్లు